హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్కి కొన్ని టిప్స్ చెప్పాను. అండ్ మనం రెగ్యులర్గా ఏమేమి మిస్టేక్స్ చేస్తామో ఆ మిస్టేక్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా చెప్పాను. అండ్ మెయిన్గా యాక్యురసీ ఎలా వర్క్ అయింది, యాక్యురసీ వల్ల మనకి మార్క్స్ ఎలా వస్తాయి, అండ్ టైంని కూడా ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇది పార్ట్ 2. ఆల్రెడీ మనం టిప్స్ పార్ట్ 1 వీడియో చేసాము. అందులో మిస్ అయిన పాయింట్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో యాడ్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఎగ్జామ్ ఓపెన్ అవ్వగానే మనకి ఇంగ్లీష్ సెక్షన్ వచ్చింది. ఫస్ట్ ఇంగ్లీష్లో మార్క్స్ గెయిన్ చేయడం కన్నా కూడా మార్క్స్ లాస్ అవ్వకుండా ఆపటమే చాలా కష్టం. అది ఎందుకో కూడా చెప్తాను. జనరల్గా ఇంగ్లీష్లో మనకి ఏంటంటే ఏ బిట్తో అయినా కూడా ఏ ఆన్సర్తో అయినా కూడా మనం దాన్ని ఫిట్ చేస్తే అన్ని ఫిట్ అవుతున్నట్టే అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఏం ఫిట్ అయిద్దో మనకి యాక్యురేట్గా తెలీదు. దీనివల్లే మనకి ఎక్కువగా లాస్ అనేది జరిగిద్ది. సో ఆ లాస్ అనేది జరగకుండా ఉండాలి అంటే కొంచెం యాక్యురేట్గా, అంటే మనకి తెలిసిన వరకు మనకి తెలిసిన ఒక 15-17 ఉంటే చాలు. ఆ 15-17 బట్ పెట్టినట్టు యాక్యురేట్గా కరెక్ట్ అవ్వాలి. అప్పుడు మనకి కొంచెం ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇలా మనం లాస్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంగ్లీష్లో కొంతమంది ఏంటంటే రైట్ అయితే రైట్ అయింది, లేకపోతే ఏదైతే అదేందని పెడతానికి ట్రై చేస్తారు. సో అలా పెడతాం వల్ల మీకు రైట్ అయితే ఓకే, బట్ మాక్సిమం రాంగే అవుతాయి. ఆ రాంగ్ అవడం వల్ల నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన మార్క్ కూడా తీసుకెళ్ళిపోయింది. ఇంకో దానికి వచ్చిన మార్క్ కూడా ఈ నెగిటివ్ మార్క్ తీసుకెళ్ళిపోద్ది. సో మాక్సిమం కరెక్ట్ గా పెడతానికి యాక్యురసీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో ఇంగ్లీష్ లో ఏంటంటే 85 to 95 యాక్యురసీ బెటర్ అనమాట. అంటే ఒక 20 బిట్స్ నువ్వు పెట్టామంటే ఒక 2 ఎక్సెప్షన్ అంటే ఏం లేదు, అందరికీ నార్మల్ గానే తప్పులు పోతాయి. అలా నేను చెప్తున్నాను, జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు క్వాంట్ సెక్షన్, ఇందులో ఎక్కువగా మనం మిస్టేక్ చేసేది ఏంటంటే సెక్షన్ లో ఏదో ఓపెన్ అవ్వగానే ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేయడం. అసలు అలా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి ఫర్ సపోజ్ అర్థమెటిక్ ఉంటే మనం స్టార్టింగ్ లోనే చేయడానికి ట్రై చేస్తాం. అలా చేయటం వల్ల అవి ఎక్కువ టైం తీసుకుంటే అది అందరికి తెలిసిన విషయమే. దానికన్నా ఈజీవి లాస్ట్ లో ఉంటాయి, అంటే పేపర్ లాస్ట్ లో ఉంటాయి. సో మనం ఇక్కడే మనం టైం అంతా వేస్ట్ చేసుకొని లాస్ట్ లో అక్కడికి వెళ్ళి అక్కడ టైం లేక సో ఇంత మనకి టైం వేస్ట్, మళ్ళీ మార్క్స్ కూడా ఉండవు దీనివల్ల అర్థమెటిక్ స్టార్టింగ్ చేయడం వల్ల. దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మనం భోజనాలకు వెళ్తే అక్కడ మనకి ఫస్ట్ స్వీట్ వేస్తారు. ఎందుకు వేస్తారంటే అలా స్వీట్ తిన్న వెంటనే మనం ఏదైనా తింటే అది తక్కువ తింటాం నెక్స్ట్ తినేది. సో ఇది కూడా సేమ్ ఫార్ములా. ఫస్ట్ మనకు అర్థమెటిక్ గానీ డిఐ గానీ ఇచ్చారంటే అవి తిని అవి చేసి మళ్ళీ నెక్స్ట్ చేసే లోపు టైం ఉండదు. ఫస్ట్ మళ్ళీ వేరే దాంట్లో చేయాలన్నా కూడా అర్థమెటిక్ చేస్తే ఎలా ఉంటుందో అందరికి తెలుసు మనకి. సో అవి చేసి అండ్ దెన్ సింప్లీ చేయాలన్నా కూడా మనకి కొంచెం ఇదిగా ఉంటుంది. సో సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ కూడా అలానే ఉంటుంది. టైం దీనికి ఎలా స్ప్లిట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ 8 to 11 minutes లో మీరు సింప్లిఫికేషన్ కానీ క్వాడ్రాటిక్ కానీ లేకపోతే నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్, ఈ 3 సెక్షన్లు 8 to 11 minutes లో అయిపోవాలి. అండ్ ఒక 2 to 3 minutes లేదా 3.5 minute వరకు డిఐకి పెట్టాలి. అండ్ మిగిలిన 5.5 minute లేదా 6.5 minute ఆ టైం మొత్తము అర్థమెటిక్ పెట్టాలి. ఆ అర్థమెటిక్ కూడా ఆ టైంలో నాకు తెలిసి ఒక 8 వరకు చేయగలము. బాగా చేసే వాళ్ళు అయితే మొత్తం చేస్తారు. యావరేజ్ గా అయితే 6 to 8 వరకు చేస్తారు. అవి మొత్తం చేసుకుంటే మనం 25 అబోవ్ ఈజీగా పెట్టచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎన్ని పెట్టినా కూడా మీరు యాక్యురసీ పెట్టాలి. మంచిగా 100% యాక్యురసీతో పెట్టాలి. ఎందుకంటే క్వాంట్ సెక్షన్ లో 100% ఎలా అంటే, ఎందుకంటే ప్రతి ఒక్కటి మన చేత్తో మనం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రైట్ రావాలి ఆన్సర్. సో అందుకని నేను యాక్యురసీ అంటుంది. ఈ యాక్యురసీ గురించి కూడా లాస్ట్ లో చెప్పాను. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ రీజనింగ్ లో పజిల్స్ తప్ప ఏమైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ స్టార్ట్ చేసింది నీకు బాగా వచ్చిన టాపిక్ అయి ఉండాలి. అండ్ నీ స్ట్రెంత్ టాపిక్ కూడా అయి ఉండాలి. అది నిద్ర లేపు చేయమన్నా కూడా ఆ టాపిక్ చేసేంత నీకు ఉండాలి. అటువంటి టాపిక్ ఫస్ట్ అసలు ఓపెన్ అవ్వగానే ఫస్ట్ రీజనింగ్ ఆ టాపిక్ యాడ్ ఉందో లాస్ట్ 33-34 బిట్లో ఉన్న ఆ బిట్ దగ్గరికి వెళ్ళి అది చేయాల్సిందే. అప్పుడే మీకు ఏమైందంటే కొంచెం చెయ్యి స్పీడ్ అనేది పెరిగిద్ది. కన్ఫామ్ గా మీకు ఆ టైం యూటిలైజేషన్ మీకు అప్పుడే సరిపోద్ది. ఆ స్పీడ్ అనేది ఇనీషియల్ గా ఆ స్పీడ్ అనేది రావాలి. అప్పుడే మీకు పేపర్ మొత్తము ఫ్లో అనేది కంటిన్యూ అయ్యిద్ది. అంతే. మిగతాది మొత్తం రీజనింగ్ గురించి బాగా చెప్పాను ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో. ఆ పార్ట్ 1 వీడియో ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇప్పుడు నేను యాక్యురసీ ఇన్నిసార్లు అంటున్నాను కదా, దాని గురించి కూడా చెప్తాను. అసలు యాక్యురసీ ఎలా వర్క్ అయ్యింది, ఎందుకు యాక్యురసీ అనేది నేను ఇన్నిసార్లు వాడుతున్నాను అనేది కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2 persons ఉన్నారు. ఏదో ఒక సెక్షన్ లో
ఒక అతను 20 పెట్టాడు, ఒక అతను 30 పెట్టాడు. ఈ 20 పెట్టిన అతను యాక్యురసీ మెయింటైన్ చేశాడు. యాక్యురసీ మెయింటైన్ చేసి అతనికి ఎంతో కొంత మార్క్స్ కలిసినాయి. ఐ మీన్ మామూలుగా అయితే 1/4 అంటారు. 20లో 1/4 అంటే 25 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 30 పెట్టిన అతను యాక్యురసీ మెయింటైన్ చేయకుండా ఒక 5 పోగొట్టాడు అనుకున్నాం. ఇప్పుడు 5కి నెగిటివ్ మార్కింగ్ 1.25 అంటే అయిపోతాయి. అంటే అది దానికి రాంగ్ అయింది కాకుండా ఈ వచ్చిన మార్కుల్లోంచి ఒక 1.25 తీసేయాలి. అప్పుడు 23.75 మార్క్స్ వస్తాయి. అంటే యాక్యురసీ మెయింటైన్ చేసి 20 పెట్టినా ఒకటే, వితౌట్ యాక్యురసీ నువ్వు 30 పెట్టినా ఒకటే. సో అందుకే చెప్తున్నాను, మీరు ఏది పెట్టినా కానీ యాక్యురసీ బాగా మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మార్క్స్ అనేది బాగా వస్తాయి. మీకు ఎన్ని వస్తే అన్నే పెట్టండి, యాక్యురేట్ గా పెట్టండి, అప్పుడే వస్తాయి. అయిపోయిద్దిలే నేను అదృష్టవంతుని అంటే చల్లదు. ఇక్కడ ప్రతిసారి అదృష్టం మన వైపు ఉండదు. ఇప్పుడు మీకు యాక్యురసీ అంటే ఒక ఐడియా వచ్చి ఉండిద్ది. నేను చెప్పేది ఏంటంటే మీకు బాగా వచ్చిన టాపిక్స్ ఫస్ట్ లో చేసి రాని టాపిక్స్ కొంచెం ట్రై చేయండి. రాకపోయినా వదిలేయండి, దాన్ని ఏదేదో పెట్టేద్దాము అయిపోయిద్దని అసలు అనుకోవద్దు. అవ్వదు అలాగా. యాక్యురసీ పెట్టండి, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయండి. ఇప్పుడు మీకు కనుక ఎగ్జామ్ 22 కనుకుంటే ఆ ముందు రోజు అంటే 21 మధ్యాహ్నం నుంచి మీ ప్రాక్టీస్ అనేది ఆపేయండి. అండ్ 27, 28 ఉన్నా కూడా అంతే. అంటే ఒక రోజు ముందు మీ యొక్క ప్రాక్టీస్ మొత్తం ఆపేసి ప్రశాంతంగా మీకు ఇష్టం వచ్చిన పని కొంచెం కూల్ గా చేయడానికి ప్రశాంతంగా లేదా పనుకోండి, కొంచెం కూల్ గా ఉండడానికి ట్రై చేయండి. మీకు రేపు మార్నింగ్ ఏంటంటే కొంచెం ఫ్రెష్ గా థాట్స్ వస్తాయి, మంచి ఐడియాస్ వస్తాయి అనమాట. ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేసి ఉంటే దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. పార్ట్ 1 వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అది సబ్జెక్ట్ వైజ్ గా ఇంకొంచెం ఇండెప్త్ గా ఉంటుంది. అంటే ఏ సబ్జెక్ట్ లో ఎలా మనం ఇంకొంచెం ఇండెప్త్ గా చెప్పాను, ఆ వీడియోలో చెప్పాను నీట్ గా. ఒకసారి చూడండి.